ఇప్పుడు ఎందుకండి? నీ మొబైల్ పోయింది కదా. ఎంత అయింది? కాస్ట్ గురించి నీకెందుకు? ఏదో 2-3 వేలలో తీసుకుంటే సరిపోయేది కదా. దీన్ని చూస్తుంటే చాలా ఖరీదులా ఉంది. నేను తెచ్చినవి నీకు నచ్చితే చాలు. విలువ ఎంత అన్నది పక్కన పెట్టు. తీసుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్లు చెప్పుకోవడానికి పరాయి వాళ్ళం కాదు. సిమ్ యాక్టివేట్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఏ టైంలో అయినా నాకు కాల్ చేయొచ్చు. ఈ మొబైల్ నుంచి ముందు ఒకరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. మీ అక్కతోనా? కాదు, మీ ఆయన గారితోనా? నాకు తెలుసు, ఏ భార్య అయినా నీలానే అనుకుంటుంది. మీతో కూడా కాదు. నాతో కూడా కాదా? మరెవరితో? మా అత్తయ్య గారితో. వాట్? అవునండి. ఫస్ట్ కాల్ మీ అమ్మగారితో మాట్లాడాలనుంది. నెంబర్ చెప్పండి. అమ్మతో మాట్లాడటం ఏంటి? అసలు నువ్వేమంటున్నావో నీకు అర్థం అవుతుందా? ప్లీజ్ అండి, చెప్పండి. నో నో అవని, ఇది ఆట పట్టించే సమయం కాదు. ఆట పట్టించడం లేదండి, సీరియస్ గానే అడుగుతున్నాను. నో వే. మీరివ్వకపోతే నేనే తీసుకుంటాను. అవని 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 ఫోన్ తీసుకున్నారంటే నా మీదొట్టే. ఇప్పుడు అమ్మతో అర్జెంటుగా ఏం మాట్లాడాలి? మీరేమో నా ఎదురుగా ఉన్నారు, అక్కతో మాట్లాడొచ్చేశాను. ఇప్పుడు నా దిగులంతా ఇంకా అత్తగారింట్లో అడుగు పెట్టలేకపోయాను అని. అత్తయ్య గొంతు వినేశానంటే ఆ దిగులు కూడా పోతుంది. అవని ప్లీజ్. దొరికింది. అవని నేను చెప్పేది వినవని ప్లీజ్. రింగ్ అవుతుంది. నీ గురించి ఇప్పుడే తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం. మీ పెద్ద కోడల్లాగే మీకు ఏ విధంగానూ సరితూగనిదే చిన్న కోడలుగా వస్తుంది. చూస్తూ ఉండండి. ఎవరామే? అసలేం మాట్లాడుకుంటున్నారు? నీ ఆచారాలు సంప్రదాయాలు మంట కలిసిన తర్వాత జనాలు ఇంతకాలం మీ మీద పెట్టుకున్న నమ్మకం ముక్కలైపోయి ద్రోహంగా మారిపోతుంది. ఆమె ఏమంటుందో, వీళ్ళు మౌనంగా ఎందుకున్నారో అర్థమవట్లేదే. బాధతో నువ్వు ప్రతీకారం కోరుకుంటున్నావు. బాధ్యతతో నేను 10 ఊళ్ళ క్షేమం కోరుకుంటున్నాను. చివరికి దేవుడి తీర్పు ఎలా ఉంటుందో నువ్వే చూద్దు గాని. చూస్తాను. మీ పతనం కళ్ళారా చూసే వరకు నేను బ్రతికే ఉంటాను. రాముడు దేవుడు కావడానికి, పాండవుల మంచితనం తెలియడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టిందమ్మా. నువ్వు మంచిని గుర్తించడానికి కూడా మరికొంత సమయం పడుతుందేమో. చూద్దాం. వస్తున్నా. 2 minutes. ఆమె చూడ్డానికి పని మనిషిలా ఉంది. ఏదో విషయంలో నిలదీస్తోంది. మనకి తెలియని ఏదో రహస్యం ఉన్నట్టుంది. వీళ్ళ కథ ఏంటో తొందరలోనే తెలుసుకుంటాను. సొంత చెల్లెలి కుటుంబానికి నువ్వు చేసిన మోసం తెలియక నా యజమాని మీరేదో గొప్ప వాళ్ళనుకుంటోంది.
వంట అయ్యే వరకు కిచెన్లోకి రాకూడదు. హాల్లో వెళ్ళి కూర్చోండి. నేనిక్కడే ఉంటాను. అలా చూడడం తప్పు. నా శ్రీమతిని నేను చూడటంలో తప్పే ఉంది. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? ఓహో, మీరలా వచ్చారా? అవును, ఎలా అయినా వస్తాను. ఈ విషయం మా శ్రీవారికి తెలిసిందంటే మీకుంటుంది. అవునా? అయితే వారిని నా ముందుకు రమ్మని చెప్పు, చూసుకుంటాను. మీరు దగ్గరికి రాకండి. వస్తానండి. ప్లీజ్ అండి. వంటల్లో హెల్ప్ చేయడానికి వస్తున్నానండి బాబు. నిజంగానా? నిజమే. నేను చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. పర్లేదండి, నేను కట్ చేస్తాను. ఇలా ఇవ్వు. అరే, మ్మ్. మ్మ్. వంటలో సహాయపడే భర్త దొరకడం అదృష్టం అంటారు. అవునా? అవునండి. వంటలకు వంకలు పెట్టే భర్తలుంటారు గాని హెల్ప్ చేసే వాళ్ళుండరని పెళ్ళైనా నా ఫ్రెండ్ చెప్తుండేది. ఈ విషయంలో కూడా నేను చాలా లక్కీ. తప్పకుండా మా నాన్నకే ఓటేయండి. మర్చిపోకండి. తప్పకుండా వేస్తానండి. మర్చిపోకండి. ఆ మధ్య సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. మనోడిదేగా? అవునవును, ఎవరో అమ్మాయి మినిస్టర్ కొడుకునే చెప్పుతో కొట్టింది. ఇలాంటి వాళ్ళకి సిగ్గులజ్జ ఉండదు, రోడ్ల మీద తిరుగుతారు. మంచి మాట అన్నావు. ఏం జరిగినా దులిపేసుకుంటారు. మన ఇళ్లలో అలాంటివి జరిగితే బయటికి మొహమే చూపించుకోలేము. సురేంద్ర ఆగు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే నా గురించి ఇంకా చీప్ గా మాట్లాడుకుంటారు. మనం వచ్చిన పని వేరు. ఇలాంటి ప్రచార సమయంలో పబ్లిక్తో గొడవలు పెట్టుకున్నామంటే అది నెగిటివ్ పబ్లిసిటీ వెళుతుంది. అవును సురేంద్ర, అది చాలా ప్రమాదం. తేడా వచ్చిందంటే డిపాజిట్లు కూడా రావు. డాడీకే బ్యాడ్ నేమ్. ఆ టూరిస్ట్ గైడ్ చేసిన అవమానం ఏదో రకంగా నన్ను వెంటాడుతూనే ఉంది. ఎక్కడో ఒకచోట ఇబ్బంది పెడుతూనే ఉంది. చెప్పుతో కొట్టిన అమ్మాయి మీద సురేంద్ర తీర్చుకున్న రివెంజ్ చాలా భయంకరంగా ఉంది అని జనాలు చెప్పుకునేలా పగ తీర్చుకోవాలనుంది. అవని టైం బ్యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో చోట నీ కంట పడుతుంది. నీకు టైం ఫేవర్ అయితే ఈ ఏరియాలోనే ఎక్కడో ఒక చోట కనిపించొచ్చేమో. మూడౌట్ అయింది. ఈ పూటకు చాలు, బయలుదేరదాం పదండి. ఈ రోడ్లో మరో 2 ఇల్లులు, ఒక గెస్ట్ హౌస్ ఉంది. అవి కవర్ చేసి వెళ్ళిపోదాం. ఆయన వచ్చేలోపు వంట తొందరగా చేసేయాలి. అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. మాతో చెప్తే మేం కూడా నీ మాటలో మాట కలుపుతాం కదా. చెప్పేదైతే ఎవరు అడగకపోయినా ముందే చెప్పేది. తను ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు అడిగినా చెప్పదు, వేస్ట్. అది కరెక్టే. ఏమైంది? లావణ్య మిమ్మల్ని ఏదో అడగాలంటోంది నాన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు అత్తయ్య? మేమెక్కడి నుంచి వస్తే నీకెందుకు?
విషయమేంటో సూటిగా అడుగు. మీరు బయటకు వెళ్తే జనం మీకు చేతులెత్తి మొక్కడం చూశాను. ఆహా ఓహో అంటూ పొగడ్డం చూశాను. కానీ మొట్టమొదటిసారి అబ్బా సిస్టర్, అంత గ్యాప్ ఇవ్వకు సిస్టర్. టెన్షన్ తో నరాలు కట్ అయిపోతున్నాయి. తొందరగా చెప్పు. నడి రోడ్డులో ఒక ఆమె మిమ్మల్ని నిలదీయడం నేను చూశాను. సురేంద్రకి కనిపించానంటే చాలా ప్రమాదం. వెంటనే విషయం శ్రీకర్ గారికి చెప్పాలి. ఏంటి? బాత్రూమ్ లో ఉన్నాడు. ఇదే మంచి సమయం. నేను ఫోన్ లాక్కుంటే చాలా హడావిడి చేశాడు. ఫోన్లో ఉన్న రహస్యం ఏంటో ఈరోజు ఎలాగైనా చూడాల్సిందే. తండ్రి కూతుళ్ళు మాటలాపి ముందు వచ్చిన పని చూద్దాం రండి. ఓకే. కలవడం లేదేంటి? ఏం చేయాలి? గదిలో ముగ్గురిని చూశాడంటే అనుమానం వస్తుంది. దాక్కుందాం రండి రండి. హలో, ఏమండి, అర్జెంటుగా ఇక్కడికి రండి. ఏమైంది? సురేంద్ర వచ్చాడండి. హలో, ఏమండి, అర్జెంటుగా ఇక్కడికి రండి. ఏమైంది? సురేంద్ర వచ్చాడండి. వాట్? అవునండి, సురేంద్ర తన మనుషులతో బయట ఉన్నాడు. కాలింగ్ బెల్ కొడుతున్నాడండి. చాలా సేపటి నుంచి కొడుతున్నాడు. నేను వాడికి ఒంటరిగా దొరికానంటే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లిపోయి నా రాముడికి నన్ను దూరం చేసేస్తాడు. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడద్దు. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. తొందరగా వచ్చేసేయండి ప్లీజ్. నన్ను కొడతారేంటి? ఇద్దరు కలిసి నా మీద పడ్డ చాలు, మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. పదండి. శ్రీకర్ ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ కి ఒక్కటి అర్థమైంది. ఏంటది?
ఖచ్చితంగా ఎవరో అమ్మాయితోనే మాట్లాడు. ఏంట్రా ఈ టార్చర్? వచ్చి ఇంతసేపైంది, ఇంకా బయటికి రారేంటి? ఆయన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి సమయానికి రాకపోతే నా పరిస్థితి ఏంటి? నా సహనం చచ్చిపోతుందిరా. సురేంద్ర, లోపల లైట్స్ ఆన్లోనే ఉన్నాయి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఖచ్చితంగా ఉండే ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు తీయడం లేదు? ఇలా చేస్తే ఇంకా పంతం ఎక్కువ అవుతుంది నాకు. లోపలెవరో? ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలి? తొందరగా బయటికి రండి. ఇంతసేపైనా వెళ్ళడం లేదంటే తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేలా ఉన్నారు. ఏదైతే అది జరుగుతుంది. వెళ్ళి తలుపులు తీసి చూస్తాను. ఎవరు మీరు? ఎందుకు అన్నిసార్లు కాలింగ్ బెల్ కొడుతూ ఉన్నారు? మాది లోపల బాత్రూంలో స్నానం చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఖచ్చితంగా గుడ్ న్యూస్ మోసుకొస్తారు. వచ్చేసాం. వరదల్లో కొట్టుకొచ్చిన మృగాల్లా ఉన్నారు. ఎవరు మీరు? అవతలకు పండి. నేను బామ్మర్ది, పెద్దిరాజుని. బాబా, నువ్వా? నిజంగా నువ్వేనా? అక్క, నువ్వేనా? లేకపోతే ఇంకెవరినైనా తీసుకొచ్చాడా? అలాంటి వేషాలు వేస్తే నా చేతిలో చచ్చాడే. ఈ వేషాలేంటి? అసలు ఏం జరిగింది? శ్రీకర్ కోసం జరిగిన భారీ చేజింగ్ లో ఇలా జరిగింది. కాదు, ఈయన ఓవర్ యాక్షన్ వల్ల ఇదంతా జరిగింది. అదే ఎలా జరిగింది? ఎలా జరిగింది అంటే రీలు రివైండ్ చేస్తాను చూడండి.
ఏమండి కొంచెం ఆపండి, ముందు బురదండి. ఈరోజు తగ్గేదేలే, బండిని గాల్లో లేపి జంప్ చేస్తా. నా మాట విని కొంచెం స్లోగా పక్క నుంచి పోనివ్వండి. మాటలు లేవు, మాట్లాడుకోటాలు లేవు. వసంత అబ్బా అబ్బో అబ్బో అలా చూడకే వసంత. వద్దని చెప్తే నా మాట విన్నావా? చూడు. వద్దు. బావా, ఒక్కోసారి కూర్చుంటేనే నువ్వు పైకి లేవలేవు, నువ్వు గాల్లో జంపులు చేస్తావా? ఒక్కొక్కసారి శత్రుత్వం బంధుత్వం రూపంలోనే తిరుగుతూ ఉంటుంది. అలాగే అక్క అన్నలే విరోధులుగా మారుతూ ఉంటారు. జరగాల్సిన శుభకార్యం జరిగేంత వరకు సహనంతో ఉండక తప్పదురా. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నాన్నా, ఒకప్పుడు ఈ జాతకం విషయంలో మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని ఉంటారు కదా. అమ్మ తొందరగా దొరకనప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? తాతయ్య నానమ్మల మాటను వ్యతిరేకించాలనే ఆలోచన మీకేమైనా వచ్చిందా? ఆ సమయంలో మీరు అనుభవించిన పెయిన్ గురించి చెప్పండి. మేం పెరిగిన విధానం, బతికిన సమాజం వేరు నాన్న. నా పెళ్లి 10 ఊర్ల సమస్యను పరిష్కరిస్తుందని అనగానే తల్లిదండ్రుల మాటను గౌరవించి మీ అమ్మను వరంగా పొందాను. అంతకు మించి ప్రశ్నించే ఆలోచనే రాలేదు. రే శ్రీకర్, ఇప్పుడు నీ విషయంలో కూడా మాకదే నమ్మకం. వసంత, లావణ్య, అమ్మా, అందరూ ఓసారి బయటికి రండి. వస్తున్నామమ్మా. ఎందుకు పిలుస్తున్నావు వేదా? చెప్తానుండండి. ఎక్కడున్నారు? త్వరగా రండి. ఈ టైంలో పిలిచారేంటి అత్తయ్య? ఏదైనా క్లాసా? మీరుండండి, నువ్వు చెప్పమ్మా. రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అందరం కలిసి గుడికెళ్దాం. అందరూ త్వరగా రెడీ అవ్వండి. దానికోసం ఎక్కడో ఉన్న గుడి వరకు ఎందుకత్తయ్యా? చక్కగా ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది కదా. లావణ్య చెప్పింది నిజమే కదమ్మా. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నాది సేమ్ ఫీలింగ్. అందరూ కలిసి సినిమాలకి షికార్లకి ప్లాన్ చేస్తారు. గుడి కంటే వెనకడుగు వేస్తారెందుకు? అంత దూరం వద్దులే అమ్మమ్మా, ఇంట్లోనే చేసుకుందాం. వింటున్నాను కదా అని అందరూ సలహాలివ్వకండి. పెళ్లైన ఆడపిల్లల చేత సామూహిక వ్రతాలు చేయిస్తానని లక్ష్మీదేవి అమ్మవారికి మొక్కుకున్నాను. పూజారి గారితో ఏర్పాట్లు చెయ్యమని చెప్పేశాను. బయట వాళ్ళని కలుపుకుంటూ సామూహిక వ్రతం అంటున్నావు. ఏదైనా ప్రత్యేకమైన మొక్కుందా అమ్మా? ఉంది. ఏంటమ్మాది? అందరికీ తెలిసిన విషయమే. వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతం నాటికి శ్రీకర్ తన భార్యతో, మనమంతా మన కుటుంబ ఆచారాన్ని నిలబెట్టే కోడలితో ఈ వ్రతం జరుపుకోవాలని మొక్కుకున్నాను. మంచి జరిగే ముందు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అలా అని మన ప్రయత్నాలు ఆపుకుంటామా? మనం కోరుకున్నది జరిగే వరకు ఎన్ని దారులుంటే అన్ని దారుల్లోనూ మనం చెయ్యాల్సినవి చెయ్యాలి. ఇంకొక మాట మాట్లాడకుండా పొద్దున్నే అందరూ తొందరగా బయలుదేరండి. పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి అన్నట్టు అసలైన వాళ్ళు లేకుండా వ్రతాలు చేసి ఫలితమేంటి? అవునమ్మా, మేమంతా ఉన్నా శ్రీకర్ ఉండాలి కదా. ఆఫీస్ వర్క్ పై చెన్నై వెళ్ళాడు కదా. వాడి పెళ్లి కోసం చేసే పూజలో వాడు లేకపోతే ఎలా? ఆ మాటకొస్తే ఇది ఆడవాళ్లకి సంబంధించిన వ్రతం. వాడు లేకపోయినా వాడి పేరుపై చేస్తాను. మీరందరూ నాకు తోడుగా వస్తే చాలు.
అంటే కూరల్లో బంగాళదుంప లాంటి వాళ్ళు అన్నమాట. దేనికైనా మమ్మల్ని వాడేస్తారు. పెద్దిరాజు పన్ను పన్ను మామయ్య, పన్ను. మీరు కాబోయే కోడల కోసం, రాబోయే కోడలి కోసం ఎన్ని పూజలన్నా చేయండి. నేను మాత్రం నా మావయ్య నాకు మాత్రమే దక్కాలని మొక్కుకుంటాను. జరగని వాటి గురించి ఆశపడి ప్రయోజనం ఉండదు. ఎవ్వరూ ఆలస్యం చేయకుండా రెడీగా ఉండండి, సరేనా? శ్రీకర్ చెన్నై వెళ్ళాడని అంటున్నారు గాని నాకేదో అనుమానంగా ఉంది. అందులో అనుమానం ఏముంది? చిన్న బామ్మర్ది చెన్నై వెళ్లకుండా ఎక్కడే ఎక్కడో ఉన్నాడనిపిస్తుంది. అదెలా కనిపెడతావు? 5 నిమిషాల్లో కనిపెట్టేస్తా. మొన్న బురదలో పడ్డట్టే పడతాడో ఏంటో మళ్ళీ. శ్రీకర్ ఏం చేస్తున్నాడో తన యాక్టివిటీస్ పైన మనం కూడా ఒక కన్నేసుంచాలి. అవని అవని వస్తున్నానండి. ఏంటండి? ఈ డబ్బు తీసుకో. ఎందుకండి? ఇంతకుముందు నువ్వు గైడ్గా జాబ్ చేస్తూ నీ అవసరాలకు, నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి సంపాదించుకునేదాన్ని. నా వలన సురేంద్రతో గొడవ పట్టం వల్ల నీ జాబ్ పోయింది. నీకంటూ ఖర్చులుంటాయి కదా. నేను నిన్ను ప్రేమించగలను, నీ అవసరాలను తీర్చగలను. కానీ మీరు చేయగలిగింది చేస్తున్నారు. ఇంకా చేయాలనుకునే వాటికి కొంత సమయం అడిగారు. ఆ సమయం వచ్చే వరకు ఎదురుచూసే ఓపిక నాకుంది. అత్తగారింటికి తొందరలోనే వెళ్తానని నమ్మకము ఉంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. నువ్వనుకుంటున్నది, నేననుకుంటున్నది సాక్ష్యం అడిగావు కదా, చూడు. ரஜினி எல்லாருக்கும் உழைச்சு கொட்டணும். ஆனா அவன் வாழ்க்கையில ஒரு நல்ல விஷயம் நடந்தது. நான் இதெல்லாம் வேணும்னு படுங்க. நான் எப்பவும் போன ஜூஸ் கிடைக்கலாம். టీవీలో ఏమొస్తుంది? సీరియల్ వస్తుంది. తమిళ్లో వస్తుందా? అవును. తమిళ్ ఎక్కడొస్తుంది? చెన్నైలో. మరి నేను చెన్నైలో ఉన్నట్టే కదా. అంతేగా మరి. నిన్న అనవసరంగా అనుమానించాను. సారీ బామ్మర్ది. ఏంటి బావా నువ్వు? మన ఇంట్లో ఉన్న ఏకైక మేధావి నువ్వే. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా? నా మేధస్సును గుర్తించినందుకు థ్యాంక్స్ బామ్మర్ది. ఉంటాను. గుడ్ బై. తప్పించుకున్నాను. పూజారి గారు, చెప్పమ్మా. వేదవతి గారు ఇంతకు ముందు కూడా ఇలాంటి సామూహిక వ్రతాలు జరిపించేవారా? లేదమ్మా, ఆవిడ మా గుడికి ఇదే మొదటిసారి రావడం. వారి ఊరిలో అన్నపూర్ణాదేవి కటాక్ష ఉత్సవం ఘనంగా జరిపిస్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఏదో ప్రత్యేకమైన మొక్కుందంట. అందుకే కుటుంబ సమేతంగా రాబోతున్నారు. అదిగో వచ్చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయమ్మా. వ్రతం చేయించుకునే ముత్తైదువులు కూడా వచ్చారు. సరే పదండి. రండి. మనలాంటి వాళ్ళు ఏ మాల్దీవ్స్ కో దుబాయ్కో పోతారు. నిన్ను చేసుకున్నప్పటి నుంచి కృష్ణారామ అంటూ ముసలాళ్ళలా ఈ గుళ్ళ చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. అమ్మో, ఫారెన్ కా బడ్జెట్ ఎక్కువైపోద్ది. నీకే జ్వరమో జబ్బో వస్తే హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడమ్మా మీ ఆయన. నిజమే. అలా కనపడుతున్నాను బావ నీకు? ఆ వ్రతం ఏదో తొందరగా పూర్తి చేసుకుని పోదాం. పదండి. పదండి.
మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వారాహీదేవ్యై నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. మాక్సిమం ఏరియాలన్నీ కవర్ చేశాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాస్ ఏరియాలను కూడా కవర్ చేయాలి సురేంద్ర. యూసఫ్ గూడ నుంచి పర్వతనగర్ వరకు ఒక రౌండ్ తిరగడం మంచిది. అవన్నీ రేపు చూసుకుందాం గాని ఈ పూటకి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాం. గుడికెందుకురా? మా డాడీ గెలవాలని ముడుపు కట్టి రావడానికా, లేదంటే ఏ పులిహోరనో దద్దోజనమో తిని రావడానికా? మీకు జోకులా ఉంది కదా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పాయింట్ వినండి. దానివల్ల మనకెంత మైలేజ్ వస్తుందో మీకే అర్థమవుతుంది. ఏంట్రా అది? ఈ రోజు శ్రావణ శుక్రవారం అష్టలక్ష్మి గుళ్ళో వ్రతాలు జరుగుతున్నాయంట. స్ట్రీట్స్ లో అయితే ఇంటింటికి తిరగాలి. అక్కడైతే క్రౌడ్ అంతా ఒకే చోట ఉంటుంది. పైగా ఆడవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. మనం వాళ్ళని కాకాపట్టామంటే వాళ్ళ ఓట్లన్నీ మన పార్టీకే పడతాయి. నిజమేరా. ఆడవాళ్లను జాగ్రత్తగా డీల్ చేశామంటే గుడ్డిగా నమ్మి ఓట్లు గుద్దేస్తారు. బళ్ళు తీయండి, పదండి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్. ఈలోగా నువ్వు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నా. మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఈ కాల్ చాలా టైం పడుతుంది. పర్లేదండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అయ్యో, చాలా టైం పడుతుంది. అక్కడ పూజలు మొదలైపోతాయేమో. ప్లీజ్ డోంట్ మైండ్. సరే అండి, మాట్లాడిన తర్వాత త్వరగా అమ్మవారి దగ్గరికి వచ్చేసేయండి. సరే. హలో, చెప్తావా చెప్పవా? ఇన్ని ఆరాలు తీస్తున్నారు. ఇంతకి మీరెవరు? ఆ ఇంటికి పెద్ద కోడల్ని. చూడు, ఇప్పటికైనా మర్యాదగా చెప్పు. ఒక పంచే. ఏంటి? తిన్నగా మీ అత్త మామల దగ్గరికి వెళ్ళి మీ స్థాయికి సరితూగని ఒక ఆవిడ నడి రోడ్డు మీద ఎందుకు నిలబెట్టింది, ఏ విషయంలో నిలదీసింది అని నువ్వే అడుగు. నీ ప్రశ్నకి సమాధానం నీ అత్తమామల నుంచే దొరుకుతుంది. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వే వెళ్ళి అడగొచ్చుగా. అది వేరే విషయం. నాకది అనవసరమైన విషయం. అందుకే నా నుంచి నీకు ఎటువంటి సమాధానం దొరకదు. పోయి వాళ్లనే అడుగు. ఆగు. అటు అత్త చెప్పట్లేదు, ఇటు ఈవిడ చెప్పట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి.
నిజం తెలిసిపోయిందండి. అందుకే నిలదీయడానికి వస్తోంది.